గుండె నొప్పి అనేది యూజువల్‌గా ఛాతీ మధ్య భాగంలో వస్తుంటుంది. అయితే అందరికీ అలాగే రావాలని ఏమి లేదు. సో, కొందరికి ఎడమ పక్కన కూడా రావచ్చు. అయితే ఈ ఛాతీ నొప్పి టిపికల్‌గా అంటే ప్రత్యేకించి ఇది కరెక్ట్‌గా గుండె నొప్పి అని చెప్పడానికి కొన్ని లక్షణాలుంటాయి. సెంట్రల్ చెస్ట్ పెయిన్. సో, ఛాతీ మధ్య భాగంలో నొప్పి గాని, బరువు గాని ఇలాంటి సంకేతాలుంటాయి. అయితే ఈ నొప్పి చాలామందికి ఎడమ చేతి భాగం ఆహ్, రేడియేషన్ కావడం గానీ, ఒక్కోసారి కొందరికైతే నెక్ మెడలోకి రేడియేషన్ కావడం గానీ, కొందరికి వెనుక భాగంలో వీపు వెనుక భాగంలోకి రేడియేట్ కావడం గానీ, కొందరికి పొట్ట పై భాగంలో కూడా రేడియేషన్ అనేది జరుగుతుంటుంది. అన్ని పేషెంట్స్‌లో కూడా ఇలా ఒకేలాగా ఉండదు. సో, నేను చెప్పిన ఇందాక ఈ సెంట్రల్ చెస్ట్ పెయిన్, రేడియేటింగ్ టు లెఫ్ట్ ఆర్మ్ ఇవన్నీ గూడా చాలా టిపికల్ క్యారెక్టర్ అనమాట. అయితే చాలా మందిలో ఏటిపికల్ ప్రెజెంటేషన్ ఉంటుంది. అంటే నేను చెప్పినట్టుగా ఉండకుండా వేరే విధంగా గూడా ఉండొచ్చనమాట. ఎస్పెషల్లీ విమెన్‌లో స్త్రీలలో ఈ చెస్ట్ పెయిన్ అనేది ఈ పురుషుల్లో ఉన్నట్టుగా టిపికల్‌గా రావడం అనేది తక్కువ శాతం ఉంటుందనమాట. ఇది కాకుండా ఒక్కోసారి కొందరిలో ఈ గుండె నొప్పి కాకుండా గుండె బరువుగా ఉండడము, స్వెట్టింగ్ రావడం, గుండె వేగంగా కొట్టుకోవడము. కొందరిలో అయితే కేవలం ఆయాసం వస్తుంటుంది. కొందరికి ఎక్కువ దూరం నడిచినప్పుడు ఆయాసం రావడము. అంటే వాళ్ళు రోజు నడిచే దూరం నడిచినా కానీ వాళ్ళు కొంచెం ఆయాస పడిపోవడము. ఒక ఫ్లైట్ ఆఫ్ స్టేర్స్ కానీ, 2 ఫ్లైట్స్ ఆఫ్ స్టేర్స్ కానీ ఎక్కినప్పుడు ఆయాస పడిపోవడము. అది కూడా మనము గుండె జబ్బుకు సంబంధించిన సంకేతంగానే భావించాలి. అయితే ఈ గుండె నొప్పి ఒక్కోసారి చాలా ఏటిపికల్‌గా ఉంటుంది. ఒక్కోసారి పొట్ట పై భాగంలో రావడం గానీ, లేదంటే పొట్ట రైట్ అప్పర్ క్వాడ్రంట్ పొట్టలో కుడి భాగంలో రావడం గానీ ఇలాంటివి జరుగుతుంటాయన్నమాట. సో, ఈ గుండె నొప్పి అనేది చాలామంది చేసే అశ్రద్ధ ఏంటంటే, ఈ ఛాతీలో నొప్పొచ్చినప్పుడు చాలామంది దాన్ని గుండె నొప్పి అనుకోకుండా గ్యాస్ ట్రబుల్ అనుకుంటూ ఉంటారనమాట. చాలామంది అది హార్ట్‌కి సంబంధించిన నొప్పి అని యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండరు. ఇది గ్యాస్ ట్రబుల్ అనుకోని ఏం చేస్తారంటే ఏదో ఒక యాంటాసిడ్ మాత్ర మింగడము, యాంటాసిడ్ లిక్విడ్ తాగడము. సో, ఇలాంటి ఇది కొంచెం హోమ్ రెమెడీస్ ఇలాంటివి చేయడం వల్ల ఈ అసలైన మనం హార్ట్ అటాక్‌ని మిస్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందనమాట. కాబట్టి ఛాతీలో వచ్చే ఏ నొప్పైనా సరే వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రులకెళ్ళి ఒక ఈసీజీ లాంటిది తీయించుకోవడం గానీ, సో, అలాగే గుండె నొప్పికి సంబంధించిన బ్లడ్ టెస్ట్ ఒకటుంటుంది. ట్రాప్-ఐ అని గానీ, ట్రాప్-టీ అని గానీ ఉంటుంది. టెస్ట్ చేయించుకోవడము, 2D ఈకో టెస్ట్ చేయించుకోవడము, ఇవన్నీ చేయించుకోవడం అనేది కంపల్సరీ. అయితే అందరూ ఈ కొంచెం గుండె నొప్పి రాగానే పరిగెత్తి ఆందోళన పడాల్సిన అవసరం ఉందా అంటే ఉండదు. సాధారణంగా బీపీ, షుగర్ ఉండేవాళ్ళు, స్మోకర్స్, కొంచెం ఊబకాయం ఉండేవాళ్ళు, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు మాత్రము ఈ ఛాతీ మధ్య భాగంలో గానీ, ఛాతీ ఎడమ వైపు కానీ ఏదన్నా నొప్పొచ్చినప్పుడు వెంటనే స్పందించి ఇందాక చెప్పిన తగిన పరీక్షలు అట్‌లీస్ట్ ఒక బేసిక్ ఈసీజీ అనేది తీసుకోవడం అనేది కంపల్సరీ. అయితే ఈసీజీ తీసుకోవడం వల్ల అన్ని సార్లు మనకి గుండెకు సంబంధించిన ఈ హార్ట్ అటాక్‌కి సంబంధించిన మార్పులు తొందరగా కనపడవండి. కాబట్టి ఈసీజీ నార్మల్‌గా ఉందిలే అనుకోని ఇంటికెళ్ళేసి విశ్రాంతి తీసుకోవడం ఇలాంటివి చేయకూడదు. అయితే ఇది ఒక డాక్టర్ నిర్ధారిస్తారు. మీకు ఈ ఛాతీలో వచ్చే నొప్పి గుండెకి సంబంధించిందా? కాదా? అనేది డాక్టర్ నిర్ధారిస్తారు. సో, ఒక డాక్టర్ గనక గుండె నొప్పి హార్ట్ ప్రాబ్లమ్ వల్ల వచ్చిన నొప్పి గనక అనుకునే అనుమానం ఎక్కువుంటే గనక ఒక్కోసారి ఒక ఈసీజీ కాకుండా రెండోసారి, మూడోసారి ఈసీజీ తీసుకోవడము, బ్లడ్ టెస్ట్ కూడా రిపీట్ చేయడము, ఈ 2D ఈకో చేయడము ఇలాంటివి జరుగుతాయన్నమాట. ఒక్కోసారి అర్ధరాత్రి ఒక ఆడ్ టైంలో ఇట్లాంటి ఛాతీ నొప్పి వచ్చినప్పుడు ఆహ్, అశ్రద్ధ చేసి ఇంట్లోనే ఉండకుండా హాస్పిటల్‌లోనే ఉండి ఒక 24 అవర్స్ అబ్జర్వేషన్‌లో ఉండి సో, ఈసీజీ రిపీట్ చేయడము ఇలాంటివి చేయడం వల్ల మనకి హార్ట్ అటాక్ నుంచి త్వరగా గుర్తించే అవకాశం ఉంటుందన్నమాట.